వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. తన పార్టీలోనే అంటే వైసీపీ పార్టీలోనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి హాట్ కామెంట్ చేశారు. అవి ఏంటంటే ఏదైనా సరే దాని మీద దుష్ప్రచారం వస్తుంటే పోలీసులు కూడా ఖండించట్లేదు అని చెప్పే విధంగా చెప్పారు. మరోపక్క తను జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నానే మాటలను కూడా బాలినేని ఖండించారు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. గనుల శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం గనుల శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పలు పార్టీ పరంగా కూడా కొంచెం దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేశారు. 1973లోనే నాకు సొంత కారు ఉందని చెప్పేసి చెప్పారు. చాలామంది అంటే ఒక పక్క వైసీపీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, అలాగే పోలీసులు నాపై ఈ విధంగా చేస్తుంటే పోలీసులు ఏం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి ఉన్నటువంటి బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరోపక్క వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానంతో నేను కొనసాగుతున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. తర్వాత వైసీపీలో ఎన్ని అవమానాలు ఎదురయ్యా సరే నేను భరించాను. కానీ పరిస్థితి మాత్రం దానికి వైసీపీలో ఉన్నటువంటి కొందరు నాయకులు అని చెప్పేసి ఆయన బాహాటంగా చెప్పడం జరిగింది. మరోపక్క జనసేన పార్టీలోకి మారుతున్నటువంటి వ్యాఖ్యలను కూడా ఖండించారు. మరోపక్క తన కుమారుడు తిరుగుతున్నటువంటి ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గంజాయి బ్యాచ్ అనే విధంగా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇది చాలా బాధ కలిగిస్తుంది అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం చెప్పారు. గతంలో కూడా వైసీపీలో ఆయన అంటే బాహాటంగానే చెప్పారు, కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం కానీ వైసీపీ పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి నాకు కొన్ని గతంలో కూడా ఆయన మీడియా సమావేశం కూడా కన్నీటి పర్యంతమైనటువంటి గతంలో చూసాం. కానీ ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఆయన ఆశించిన స్థాయిలో వైసీపీ కార్యకలాపాల్లో అయితే మాత్రం పాల్గొనలేదు. గత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానం మీద నేను పార్టీలో కొనసాగుతున్నానని చెప్పేసి చెప్పారు. ఇక మొత్తానికైతే జనసేన పార్టీలో అయితే చేరేది లేదు, అవన్నీ కూడా ఒట్టి మాటలని చెప్పేసి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం తన పార్టీ మారే దానిపై అయితే మాత్రం క్లారిటీ ఇచ్చారు.